వీస్ ఆఫ్ బిగ్ డేటా చూద్దాం. వీటిని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా కూడా ఉండొచ్చు. అవేంటి? విజువలైజేషన్, వెరాలిటీ, వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ, వర్సిటీ అండ్ వాల్యూ. విజువలైజేషన్ అంటే ఏంటిది? ఏదైతే డేటా ఉంటుందో దాన్ని డిస్ప్లే చేయడం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్ట్ కానీ, గ్రాఫ్ కానీ, మ్యాప్స్ కానీ, సిమిలర్ విజువల్ ఫార్మాట్స్లో డేటాని విజువలైజ్ చేయడాన్ని విజువలైజేషన్ అంటారు. సో అసలు విజువలైజేషన్ ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం ఈ డేటాని మ్యాప్స్లో కానీ, గ్రాఫ్స్లో కానీ, చార్ట్స్ అదర్ ఎనీ విజువల్ ఫార్మాట్లో డిస్ప్లే చేసినప్పుడు చూసినాకనే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈజీ టు అండర్స్టాండ్ అయిపోతుంది ఎవరికైనా. అది దాంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే విజువలైజేషన్తో ఏదైతే రా డేటా ఉంటుందో, రా డేటా ఇది అదర్ ఫార్మాట్స్ ఆఫ్ డేటాని మనం ఫస్ట్ దాన్ని స్టడీ చేసి మంచి ఒక ట్రాన్స్ఫార్మ్ చేసి మంచి విజువలైజ్ చేస్తాం. ఎటు పనికిరాని డేటా రా డేటాని తీసుకొని మంచి విజువలైజ్ చేస్తున్నాం, పనికొచ్చి అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాం. సో ఈ విజువలైజేషన్ ప్రాసెస్ ఆర్గనైజేషన్లో నేను ఆర్గనైజేషన్ డేటా కింద ఈజీగా ఇలా చేయడం వల్ల ఆర్గనైజేషన్లో ఉన్న డేటా అంతా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మనం విజువలైజేషన్ యూజ్ చేసి. ఇంకోటి వెరాలిటీ. ఈ పీపుల్ టు పీపుల్ నెట్వర్క్ అని ఉంటుంది. అంటే నోట్ టు నోట్ అనొచ్చు, పీపుల్ టు పీపుల్ వీళ్ళందరూ డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాడు పీపుల్ టు పీపుల్ నెట్వర్క్లో. ఈ వెరాలిటీ అనేది ఏంటంటే ఎంత క్విక్గా డేటా అనొచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనొచ్చు స్ప్రెడ్ అవుతుంది మరి ఈ పీపుల్ నెట్వర్క్లో అనేది వెరాలిటీ అనమాట. వెరాలిటీ అర్థమైందా? డేటా ఎంత క్విక్గా డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఎంత క్విక్గా స్ప్రెడ్ అవుతుంది ఆ పీపుల్ టు పీపుల్ నెట్వర్క్లో అని ఇది అంటారు. ఇక నెక్స్ట్ 5 V's అనేసి వాల్యూమ్, వెలాసిటీ, వర్సిటీ అండ్ వెరాసిటీ అండ్ వాల్యూ. ఈ 5 V's ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను డిస్కస్ చేసిన. పోయి ఆ వీడియో చూడమని నేను అనలేను కాబట్టి చూస్తే ఆ వీడియో చూడండి. ఒకవేళ ఆ వీడియో చూస్తే ఇది ఇక్కడికి ఆపేయండి. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఈ వీడియో తర్వాత ఈ 5 V's వీడియో కూడా యాడ్ చేసేస్తాను, సరేనా? 5 V's ఆఫ్ బిగ్ డేటా చూద్దాం. వాల్యూమ్, వెలాసిటీ, వెరాసిటీ, వాల్యూ. ఫస్ట్ వాల్యూమ్ అంటే ఏంటిది? ఏదైతే అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది పర్ సెకండ్ దాన్ని వాల్యూమ్ అంటారు. ఏ నుంచి డేటా అంటే జనరేట్ అవుతుంది? ఈకామర్స్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి, సోషల్ మీడియా. ఈకామర్స్ అంటే ఏదైతే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు ఏదైనా పర్చేస్ చేశాక ఆ ట్రాన్సాక్షన్ డేటా బేస్గా మన ట్రాన్సాక్షన్ మనం చూసే ఫీడ్ బట్టి అది మళ్ళీ అవే సజెస్ట్ చేస్తారు. ఫ్లిప్కార్ట్లో కానీ మళ్ళీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఏదైనా నువ్వు షూస్ గురించి ఎక్కువ సజెస్ట్ చేసినావు ఫ్లిప్కార్ట్లో, మళ్ళీ నీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇన్స్టా స్క్రోల్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ షూస్ పైన ఇస్తారు. సో అట్లా అనమాట ఈకామర్స్ నుంచి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తావు నువ్వు, ఇక్కడ నుంచి డేటా అనేది జనరేట్ అవుతుంది పర్ సెకండ్. ఎంతైతే డేటా జనరేట్ అవుతుందో పర్ సెకండ్ దాన్ని వాల్యూమ్ అంటారు. ఈ వాల్యూమ్ వల్ల 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాల్యూమ్ బట్టి ఇఫ్ యూ వాంట్ టేక్ ద వాల్యూ ఫ్రమ్ ఒక డేటా నుంచి దాని వాల్యూ తెలవాలంటే ఈ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలానే ఒక డేటా బిగ్ డేటానా లేకపోతే నార్మల్ డేటా అని చెప్పడానికి కూడా వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకోటి వెలాసిటీ అంటే ఎంత ఫాస్ట్గా డేటా అనేది జనరేట్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా డేటా అనేది మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ పబ్జీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం గేమ్ ఆడేటప్పుడు వాడు షూట్ చేసినాక ఎంతమంది కిల్స్ అయినా అక్కడక్కడ నీకు ఇచ్చేది జనరేట్ అయిపోతుంది. ఎంతమందికి అలాగే ఉన్నారా అంటే నీకు అర్థమైపోతుంది. సో ఆడు షూట్ చేసిన ఒక 5-10 minutesకి నీకైతే అక్కడ అప్డేట్ కాదు కదా, ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది డేటా అనేది. ఇంకా డేటా అనేది అంత ఫాస్ట్గా జనరేట్ అవుతుంది, అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దాన్ని వెలాసిటీ అంటారు అన్నమాట. ఇంకా వర్సిటీ అంటే వెరైటీ. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇప్పుడు ఎంప్లాయీ డేటా బేస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే రోస్, కాలమ్స్, స్కీమా రూపంలో ఉంటుంది. ఈజీగా మనం డేటాని ఎంటర్ చేయొచ్చు, అది స్ట్రక్చర్డ్. అన్స్ట్రక్చర్డ్ అనేది వీడియో, ఆడియో, ఇమేజ్ ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్. ఏంటి ఆర్గనైజేషన్స్ ప్రొడ్యూస్ చేసే డేటాలో 80% వరకు డేటా అనేది అన్స్ట్రక్చర్డ్ డేటానే ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా కొంచెం డిఫికల్ట్ అనమాట ప్రాసెస్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఇప్పుడు వీడియోస్, రీల్స్ ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇక వేరే సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ అనమాట. ఎగ్జాంపుల్ ఈజ్ జేసన్ ఫైల్స్. ఇంకా వర్సిటీ అంటే ట్రస్ట్ వర్తీనెస్ ఆఫ్ డేటాని వర్సిటీ అంటాడు. ఇప్పుడు ఒక డేటాలో అంబిగ్యూటీ ఉంటుంది. అంబిగ్యూటీ అంటే ఎర్రర్స్ ఉంటాయి. సో ఇది దేంతో డీల్ చేస్తుంది అంటే వర్సిటీ
అది ఎంత మంచి కన్సిస్టెంట్గా ఉంది ఆ డేటా, ఎంత ట్రస్ట్వర్తీగా ఉంది ఆ డేటా అని చెప్పేది ఇదన్నమాట. ఇంకా వాల్యూ, బేసిక్గా ఇప్పుడు రా డేటాకి ఏమైనా వాల్యూ ఉంటుందో ఉండదు. దాన్ని ప్రాసెస్ చేసి ఒక డేటా మంచి మీనింగ్ఫుల్ డేటా తీసుకొస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఐరన్ మ్యాన్ యాక్షన్ సీన్స్, మార్వల్ సీన్స్, లేకపోతే కామెడీ సీన్స్ అని నేను సెర్చ్ చేస్తున్నా. సో ఆ సెర్చ్ చేసినదంటే ఇదంటే రా డేటా. యూట్యూబర్కి ఈ రా డేటాని వాడు ఏం చేయలేడు. సో ఈ రా డేటాని వాడు ప్రాసెస్ చేస్తాడు. ప్రాసెస్ చేసి ఇక మార్వల్ సజెషన్స్, కామెడీ సీన్స్ నాకు సజెషన్ నా ఫీడ్లో పెడతారు. అంటే నా ఫీడ్కి వచ్చేటట్టు ఫీడ్ సజెషన్ చేస్తుంది యూట్యూబ్. సో నేను దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసే వాళ్ళు యూట్యూబ్ అనేటికి యాడ్స్ ప్లే అవుతుంది, ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ 50% తీసుకుంటారు, యూట్యూబర్ 50%. సో అర్థమైందా? సో మనం సెర్చ్ చేసేది ఒక రా డేటా. ఆ రా డేటాని వాడు ప్రాసెస్ చేసి ఒక వాల్యూ తీసుకొచ్చి మన ఫీడ్లోకి పెడుతున్నాడు, సజెషన్ ఇస్తున్నాడు. సో అదనమాట వాల్యూ. ఈ 5 V's ఉంటాయి ఒక డేటాలో. ఫస్ట్ది వాల్యూమ్, తర్వాత వెలాసిటీ, తర్వాత వర్సిటీ, ఇంకా వెరైటీ, వర్సిటీ, ఇంకా వాల్యూ. ఓకేనా? 5 V's ఆఫ్ బిగ్ డేటా అని గుర్తుపెట్టుకోండి.